పాటిల్ సిండే మన పోలీస్ స్టేషన్ కి ఎవరొచ్చారో చూడండి. గ్రేట్ క్రికెటర్ కరణ్ రాజ్ వచ్చారు. సార్ 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 మీతో ఒక సెల్ఫీ తీసుకొచ్చా? ఏమైంది మేడం, మీరు సెల్ఫీ తీసుకోరా? లేదు మిస్టర్ కరణ్ రాజ్, మిమ్మల్ని ఇక్కడికి మీ స్టార్ స్టేటస్ అలాగే మీ గొప్పతనం చూడ్డానికి నేను పిలిపించలేదు. ఇక అదే కాకుండా మరికొన్ని గంటల్లోనే మీ ఈ మెరుపు మొత్తం వెలవెలబోతుందిలేండి. ఎందుకంటే ఒక అమ్మాయి మీ మీద కంప్లైంట్ ఇచ్చింది. మీరు బలవంతంగా అలాగే చెడుగా ప్రవర్తిస్తున్నారని కంప్లైంట్ ఇచ్చింది. అంటే మాలిస్టేషన్. వాట్? మాలిస్టేషన్? ఎవరు అమ్మాయి? అదిగో అక్కడుంది. ఈ అమ్మాయా? నేను తనను ఎక్కడో చూశాను, కానీ ఎక్కడా? ఇదిగో ఈ డబ్బులు తీసుకొని ఎక్కడైనా ట్రీట్మెంట్ చేయించుకో. ఇప్పుడు అర్థమైంది, తను నా మీద పగ తీర్చుకోవాలనుకుంటోంది. అంటే నేను తనకిచ్చిన డబ్బులు ఇంకా సరిపోలేదన్నమాట. ఇదంతా టూ మచ్ గా లేదు? నీలాంటి వాళ్ళకి ఇది చాలా తక్కువ. ఇంత చిన్నదానికి స్టేషన్ దాకెందుకు? నీకిది చిన్న విషయం కావచ్చు, కానీ ఆడపిల్లకి ఇది చాలా పెద్ద విషయం. ఎందుకు ఇదంతా చేస్తున్నావు? నీకు నేను పాఠం నేర్పాలనుకున్నాను. పాఠమా? నీకు పాఠం నేర్పించాలనుకుంటే ఎక్కడైనా స్కూల్లో టీచర్ గా జాయిన్ అవ్వు. ఇలా పోలీస్ స్టేషన్ కి రావాల్సిన అవసరం ఏముంది? నిన్ను కటకటాల వెనుక బంధించి ఉంచడానికి. ఓ, కరణ్ రాజుని బెదిరిస్తున్నావా? నువ్వు కొంచెం ధైర్యం ఎక్కువ చేస్తున్నావు అనిపించడం లేదా? ఇది న్యాయం కోసం కాబట్టి నాలో ఉన్న ధైర్యం శక్తి రెండు ఎక్కువ అవుతుంది. న్యాయం మై ఫట్. నువ్వింత బాగా డ్రామాలు ఆడతావు నేను చూస్తే అస్సలు అనిపించడం లేదు. సరే వదిలే, నీకెంత డబ్బు కావాలో చెప్పు. నువ్వు నాకు లంచం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నావా? లంచం కాకపోతే జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్ ఏదో ఒకటి అనుకో. నీకు డబ్బే కావాలంటే తిన్నగా నన్ను వచ్చి అడగొచ్చు కదా పాపా. ఇప్పుడు నీ కారణంగా నేను చాలా ఇంపార్టెంట్ యాడ్ ను వదిలేసి వచ్చాను. నువ్వు చేసిన అస్సలు బాలేదు. చాలా సరిగ్గా చేశాను, ఎందుకంటే నీలాంటి స్టూపిడ్ మనిషికి ఒకటే భాషలో ఒకటే పద్ధతిలో చెప్తేనే అర్థమవుతుంది. కరణ్ రాజ్ని అవమానిస్తున్నావు. ఎందుకంటే నువ్వు దీనికి అర్హుడి కాబట్టి. మీన్ యువర్ లిమిట్స్. అదర్వైజ్ వాట్? నన్ను బెదిరిస్తున్నావా? నన్ను భయపడ్డానికి ట్రై చేస్తున్నావా? అది పోలీస్ స్టేషన్ లో? ఒక్క నిమిషం, అసలు ఇక్కడ ఏం చేస్తున్నారు? పోలీస్ స్టేషన్ ఇది. చూడండి మిస్టర్ కరణ్ రాజ్, ఇప్పుడు మీ మీద వచ్చిన ఆరోపణ గురించి మీరేం చెప్పదలుచుకున్నారు? ఈ అమ్మాయి అబద్ధం చెప్తోంది మేడం. తనకి యాక్సిడెంట్ అయినప్పుడు నా కార్ని నా డ్రైవర్ డ్రైవ్ చేస్తున్నాడు. అయినా సరే నేను తనకి డబ్బులు కూడా ఇచ్చాను. చెప్పు, ఇచ్చాను కదా. అయినా సరే ఇవిడ వచ్చి కేసు పెట్టిందంటే ఇవిడికి ఇంకా ఎక్కువ డబ్బు కావాలి. 1 సెకండ్, ఒకవేళ ఇవిడికి నాతో సెల్ఫీ దిగాలనిపించి ఇదంతా ప్లాన్ చేస్తుందేమో. యు వాంట్ సెల్ఫీ విత్ మీ? నీ దగ్గర ఫోన్ ఉందా? టేక్ ఏ సెల్ఫీ. ఇదంతా నిజమేనా? ఎవరితో అయితే ఈయన తప్పుగా ప్రవర్తించారో వాళ్ళని అడగండి మేడం. వాట్? కంప్లైంట్ మీరిచ్చారనుకుంటున్నాను. అవును, కంప్లైంట్ అయితే ఈవిడే రాయించారు, కానీ అది ఆ అమ్మాయి తరపున. హాయ్ స్వీటు, నువ్వేంటి ఇక్కడ పోలీస్ స్టేషన్ లో? నీకన్నీ బాగా తెలుసు కదా. నేను ఇక్కడ చూస్తే నాకు అస్సలు నచ్చదు అని. యు నో వి హాడ్ సచ్ ఎ బ్యూటిఫుల్ మూమెంట్ టుగెదర్ అండ్ దోస్ మూమెంట్స్ ఆర్ సో ప్రెషియస్ ఫర్ మీ. మేడం, మీరు చూస్తున్నారుగా, ఇక్కడ కూడా అతను అలాగే ప్రవర్తిస్తున్నాడు. ఆ అమ్మాయి చేయి పట్టుకున్నాడు, తనకి దగ్గర అవ్వడానికి ట్రై చేస్తున్నాడు. మీరు అసలు చాలా అయిపోయింది. దేనికైనా ఒక హద్దు అంటూ ఉండాలి. చూడండి మేడం, ఇతను ఇప్పుడే వెంటనే అరెస్ట్ చేసి లాకప్ లో వేయండి. హలో కరణ్, ఎక్కడున్నావు నువ్వు? యు ఆర్ లేట్. అనయ్య, పోలీస్ స్టేషన్ లో ఉన్నాను. పోలీస్ స్టేషన్? మళ్ళీ ఏం చేసావు నువ్వు? రిలాక్స్ అనయ్య,
నువ్వు మరీ ఎక్కువగా ఆలోచించుకో, నేనంతా చూసుకుంటానులే. పిల్లాన్ని కాదు కదా, నేను మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్. సానియా, సైలెంట్ గా ఉన్నావే? బాగా బుద్ధి చెప్పేదానికి గుర్తుంది కదా తను నీతో ఏ విధంగా ప్రవర్తించాడో? ఇన్స్పెక్టర్ గారికి నువ్వే చెప్పు, మొత్తం చెప్పేయ్. ఇన్స్పెక్టర్, యాక్చువల్లీ అలాంటిదేం లేదు. అది నాకు కరణ్కి మధ్య ఏదో చిన్న గొడవ జరిగిందంతే. అదే మేమిద్దరం డేట్ కి ఎక్కడికి వెళ్ళాలా అని డిస్కషన్ అయింది. చూడండి, ప్రతి గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ మధ్య జరుగుతుంటది కదా. యాక్చువల్లీ అలాగే జరిగింది. ఇక ఈ అమ్మాయి గురించి చెప్పాలంటే మేడం, ఈ అమ్మాయి అయితే నాకు దారిలో కనిపించింది. ఇక తను నాకు బ్రెయిన్ వాష్ చేసేసింది. ఫోర్స్ఫుల్ గా కంప్లైంట్ రాయించడానికి తీసుకొచ్చింది. నిజంగా మేడం, కరణ్ లాంటి డాషింగ్ అబ్బాయితో ఈ అమ్మాయికి ఎందుకు పడ్డలేదో తెలీదు. సారీ బేబీ, నా కారణంగా నువ్వు ఎంత కష్టపడాల్సి వచ్చింది. అబ్సల్యూట్లీ నో వరీస్ బేబ్స్, నో వరీస్. ఇన్స్పెక్టర్, నేను ఇంకా వెళ్ళొచ్చా? ఎందుకంటే నాకు ఇప్పుడు క్రేజీ అమ్మాయిల మాట వినేంత టైం లేదు. ఐఎమ్ సో సారీ మిస్టర్ కరణ్ రాజ్. మీకు ఎలాంటి అభ్యంతరం లేకపోతే మా జీప్ లో డ్రాప్ నో నో, చేస్తాం. ఐఎమ్ ఫైన్. నాకు పర్సనల్ సెక్యూరిటీ ఉంది అండ్ మై కార్ ఈస్ వెయిటింగ్ అవుట్ సైడ్. Shall we? ఇన్స్పెక్టర్ గారు, నేనేం అబద్ధం చెప్పడం లేదు. ఈ అమ్మాయి నిజంగానే ఏడుస్తూ కనిపించింది. తనే నాకు స్వయంగా చెప్పింది కరణ్ తనతో చాలా మిస్బిహేవ్ చేశాడని. నేను కేవలం చూడండి, మీరు మిస్టర్ కరణ్ రాజ్ కి కాస్త దూరంగా ఉండండి. తనకు యూత్ ఐకాన్. అమ్మాయిలు అబ్బాయిలు తనంటే పడి చేస్తూ ఉంటారు. తను ప్రెస్ కాన్ఫరెన్స్ ని పిలవకపోవడం మంచిదయింది. లేకపోతే మాకు ఇప్పుడు చాలా పెద్ద సమస్య ఎదురై ఉండేది. ఒకవేళ తను మీ మీద అబద్ధపు నింద మోపినందుకు గనక కేసు పెట్టుంటే వేరే దారి లేక మేము మిమ్మల్ని కటకటాల వెనక్కి పంపించాల్సి ఉండేది. అర్థమైందా? మంచికి అసలు రోజులే కావి. హీ సో డిస్గస్టింగ్. ఎంత షో ఆఫ్ చేస్తున్నాడు. తను చాలా మొండివాడు. తన గురించి తను ఏమనుకుంటున్నాడు? తనే ముంబైకి రాజనుకుంటున్నాడా? తనేం చేసినా తనెవరు ఏమి అడగ. జారినట్టు చక్కగా యాక్టింగ్ చేస్తున్నా. నీలాంటి సైకో అమ్మాయిల గురించి నాకు చాలా బాగా తెలుసు. ఇన్ఫాక్ట్ నాకు చాలా మంది అమ్మాయిలు తెలుసు. వాళ్ళందరూ కూడా డాన్స్ చేస్తూ ఉంటారు, పాటలు పాడతారు, ఇంకా విజిల్స్ కూడా వేస్తారు. ఎందుకంటే నేను వాళ్ళ వైపు చూస్తే వాళ్ళు నాకు దగ్గర అవ్వచ్చు అని. ఓ షడప్. నా ముందు ఇలా పిచ్చి వాగుడు వాగొద్దు. నువ్వు కింద తడిగా ఉంది అందుకే జారాను. ఓ రియల్లీ? నేల తడిగా ఉందా అందుకే జారావా? ఎక్కువ ఇన్నోసెంట్ అవడానికి ట్రై చేయొద్దు. నీ మొదటి స్టెప్ చూసి నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను, కానీ నువ్వు ఎప్పుడైతే సెకండ్ యాక్షన్ చేసావో అప్పుడు నీ బండారం బయటపడిపోయింది. బండారమా? బండారం ఏంటి? అమ్మాయిలందరూ నా పార్టీస్కి వస్తారు, కానీ నువ్వు ఇన్విటేషన్ లేకుండా నా కార్లోకి వచ్చావు, అది నా పర్మిషన్ లేకుండా. ఆ తర్వాత సెకండ్ స్టెప్ ఏంటంటే ఉన్నట్టుండి నా జీవితంలోకి సడన్ గా ప్రత్యక్షం అవుతారు. షాక్ ఇస్తారు, ఎందుకంటే నేను షాక్ అయ్యి వాళ్ళని నోటీస్ చేస్తాను అని. ఈ రోజు పోలీస్ స్టేషన్ పిలిపించి నువ్వు చేసింది కూడా అదే. నేను నిన్ను నోటీస్ చేయాలి అని. నీలాంటి ఒక అమ్మాయి నా లైఫ్ లోకి తలదూరుస్తుందని నేను నోటీస్ చేయాలి అని నాకు బాగా అర్థమైంది. నాకు అర్థమైన విషయం ఏంటంటే థర్డ్ స్టెప్ కోసం నువ్వు వెతుకుతున్నావు అని. ఇక థర్డ్ స్టెప్ ఏంటంటే నువ్వు మా ఇంట్లోకి రావడం. దాని గురించి నువ్వు ఆలోచించొద్దు, ఎందుకంటే నేను ఆల్రెడీ 5 అమ్మాయిని జైలుకు పంపించాను. కాబట్టి నాకు నా ఇంటికి దూరంగా ఉండు. ఓ ప్లీజ్, నువ్వు అనుకుంటున్నట్టు నేను ఆ టైప్ అమ్మాయిని కాదు. నువ్వు నాతో ఇలా మాట్లాడొద్దు. అయినా నువ్వేమైనా పెద్ద హ్యాండ్సమ్ హీరో అనుకున్నావా? నీ వెనక అమ్మాయిలు పిచ్చి వాళ్ళ పడ్డానికి? ఓకే, అయినా నాకు ఎలాంటి హ్యాండ్సమ్ అబ్బాయి అవసరం లేదు. Do you understand? రియల్లీ? నువ్వు చాలా తెలివిగా మాట్లాడుతున్నావు నీకు అనిపించడం లేదా? అయినా నీలాంటి అమ్మాయిలు ఎక్కువగా కన్ఫ్యూజ్ అవడం అంత మంచిది కాదు బేబీ. మీకు లైఫ్ లో ఏం కావాలనేది మీకు చాలా క్లియర్ గా తెలియడం అవసరం. అలాగే మరొక విషయం, నేను హ్యాండ్సమ్ గానే ఉన్నాను. అలాగే పిచ్చి వాగుడు వాగుతుంది నువ్వు నన్నంటావేంటి?
నౌ లిసన్ టు మీ. మళ్ళీ నా దగ్గరకు రావడానికి ట్రై చేయొద్దు. సానియా, వెళ్దాం బేబీ. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? అంత పొగరు పనికిరాదు. నేనేమి నీ వెంట పడ్డం లేదు. అలాగే నేను సైకోన్ కాదు. నీలో ఏమైనా మ్యాగ్నెట్ ఉందనుకుంటున్నావా? ఆడవాళ్ళు వచ్చి నిన్ను అతుక్కుంటారు అనుకోవడానికి. కానీ నేను మాత్రం అలాంటి అమ్మాయిని కాదు. అర్థమైందా? You stupid! సరళా, నీ మొహంలో కోపం ఇంకా అలాగే ఎందుకుందో చెప్తావా? ఒకవేళ ఆ కోపం ఆ అమ్మాయిని భయపెట్టడానికైతే ఆ పని నువ్వు ముందే చేసేసావు కదా. అత్తయ్యని తప్పు చేశాను, నాకేమనిపించట్లేదు. నేనంతా సరిగ్గానే చేశాను. సరళా, నువ్వెందుకు అర్థం చేసుకోవు? తనేమి నీ కూతురు కాదు కదా. ఎవరో పరాయి వాళ్ళ అమ్మాయి. తను వేరే ఊర్లో పెరిగి పెద్దదయింది. తన సంస్కారం వేరుగా ఉంటుంది. ఇవాళ నువ్వు తనని నీ పిల్లలతో పోల్చుకోవడం మొదలుపెట్టావంటే అదెలా కుదురుతుంది? ఇప్పుడు నువ్వు ఈ చిన్న పిల్లని ప్రజ్ఞ ముందు నిలబెట్టావంటే అప్పుడు వాళ్ల మధ్య తేడా కనపడుతుంది కదా. బహుశా మీరు చెప్పేది నిజమే అత్తయ్య. ఎందుకో తెలీదు, నేనందరిలో కేవలం నా బుల్బుల్ని ప్రజ్ఞని వెతుక్కుంటాను. నేను తనతో అంత గట్టిగా మాట్లాడకుండా ఉండాల్సింది. ఏం చేయనత్తయ్య, నాకు చాలా కోపం వచ్చింది. ఆ తన్ను ఫోటోను చూసేసరికి నాకెంత కోపం వచ్చిందంటే, అత్తయ్య మీకు కూడా తెలుసు కదా ప్రజ్ఞ విషయంలో తను ఏమేం చేసిందని. ప్రజ్ఞను చంపడానికి కూడా ప్రయత్నం చేసింది ఎన్నోసార్లు. నేను తనతో అంత గట్టిగా మాట్లాడకుండా ఉండాల్సింది అత్తయ్య. నేను వెళ్లి తనను క్షమాపణ అడుగుస్తాను. ఇప్పుడు నువ్వు తెలివిగా మాట్లాడావు. నేనే నీతో మాట్లాడడానికి వద్దాం అనుకుంటున్నాను. ఏంటి నిజంగానా? నాతో మాట్లాడడానికి వస్తున్నారా? మీరు ఏదైతే మాట్లాడాలో అది పొద్దునే మాట్లాడేశారుగా. ఇప్పుడు మీరు నేను చెప్పేది వినండి. మీ స్థాయి ఏంటో మీకు చూపిస్తాను. గాట్ ఇట్? హూ ఆర్ యు? ఎవరు మీరు? మీ గురించి మీరేమనుకుంటున్నారు? మా అమ్మనా? నిజానికి మీలాంటి అమ్మ వల్లే నాకు ఈ ప్రపంచంలో అమ్మలందరి మీద కోపంగా ఉంది. సారీ, కరెక్షన్. నాకు ముందుగా మా అమ్మ అంటేనే ఇష్టం లేదు. ఆ తర్వాత ఈ ప్రపంచంలో అమ్మలందరూ ఇష్టం లేదు. ఐ హేట్ ఐ హేట్ ఐ హేట్. వాళ్ళందరిలో మీరు కూడా ఉన్నారు. ఈమె మంచినీళ్ళు కావు, నా కాఫ్ సిరప్. ఇది పెద్దవాళ్ళు తాగేది, చిన్నపిల్లలకు కాదు. నేను చిన్నపిల్లనని ఎవరు చెప్పారు? ఓహో, ఇది నా కాఫ్ సిరప్ ప్రభావం అన్నమాట. చూడమ్మా, ఒక నిమిషం, కాస్త నా మాట విను. ఓ పంచేయి, నువ్విప్పుడు నీ గదిలోకి వెళ్ళు, కాసేపు పడుకో, తర్వాత మాట్లాడుకుందాం. నానమ్మా, మీలాంటి ఆడవాళ్ల కారణంగానే కూతురు తనకి నచ్చినట్టు బతకలేకపోతుంది. ఇదే కారణం, ఇదే కారణం. మీ అమ్మాయి ఉంది కదా, ఏంటి దాని పేరు? బుల్బుల్. బుల్బుల్ మిమ్మల్ని వదిలేసి వెళ్లిపోయింది. మీరు తన్ని కూడా ఇలాగే ఇబ్బంది పెట్టుంటారు. తను విసిగిపోయి ఉంటుంది. ఇక ఇదే కారణం, ఇదే కారణం వల్ల మీ మరో అమ్మాయి, అదే మా రాక్ స్టార్ అభి వైఫ్, ఏంటి తన పేరు? ప్రజ్ఞ. ప్రజ్ఞను కూడా మీరు ఇలాగే విసిగించుంటారు, అవునా? తను మీ ముందు నోరు కూడా విప్పదని విన్నాను. మంచిదైంది. ఇలాగే జరగాలి మీలాంటి వాళ్ళకి. మీలాంటి వాళ్ళకి ఇలాగే జరగాలి, అంతే. అక్క, నేను తన్ని కొట్టాలని అనుకోలేదు. కానీ నీ చెల్లెలే ఆ పరిస్థితికి నన్ను తీసుకొచ్చింది. తను ఏదైతే చేసిందో దానికి నా దగ్గర అంతకంటే వేరే దారే లేదు. చూడండి, ఇలాగైతే మీరు మా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. అందుకని మీరు ఇప్పుడే మీ సామాన్లను ప్యాక్ చేసుకుని ఇంటి నుంచి వెళ్ళిపోండి. సరళా, ఏమంటున్నావు నువ్వు? ఇప్పుడు టైం చూడు, అసలు ఎంతైందో. ఇంత రాత్రిపూట ఈ ఆడపిల్లలు ఎక్కడికి వెళ్తారు చెప్పు? రాత్రికి ఇక్కడే ఉండనివ్వు, ఉదయాన్నే వెళ్ళిపోతారు. సరే, అత్తయ్య చెప్తున్నారు కాబట్టి ఆవిడ కోసం రేపు సాయంత్రం వరకు టైం ఇస్తున్నాను. కానీ రేపు సాయంత్రానికల్లా మీకోసం ఉండడానికి వేరే చోటు వెతుక్కోండి. అలాగే మీ సామాన్లు తీసుకుని మా ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవాలి. ఐఎమ్ సారీ సుప్రీత. నిన్న మీ ఇద్దరిని చూసేసరికి నాకు నా కూతుళ్ళలా, కానీ ఇదంతా నా వల్ల అవుతుందని అనిపించట్లేదు. నేను ఇవన్నీ ఇక భరించలేనమ్మా.
దయచేసి నన్ను క్షమించు. చూసావక్క అవుననుకుంటే ఎలా వెళ్ళిపోయిందో. ఈ లడ్డు అంటే నాకేం మాత్రం నచ్చలేదక్క. ఏం చేసావు నువ్వు? ఏం జరిగిందో చెప్పు. చూడక్క, ప్రపంచంలో 2 రకాల మనుషులు ఉంటారు. మొదటి రకం వాళ్ళు తెలివైన వాళ్ళు, వాళ్ళు చేసే పనులు స్ట్రైట్ గా ఉంటాయి. ఇక 2వ రకం వాళ్ళు మొద్దులు, అంటే వాళ్ళు లూజర్స్. అది నేను కదక్క. ఒకవేళ నాతో ఎవరైనా పెట్టుకున్నారంటే నేను వెంటనే వాళ్ళకి బ్యాడ్ బై చేస్తానక్క. లైఫ్ లో గట్స్ ఉండాలి కదా. ఒక్క నిమిషం సృష్టి, గట్స్ కి అర్థం ఇది కాదు. నువ్వు పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. ఏం రెస్పెక్ట్? దేనికి రెస్పెక్ట్? నేను మా అమ్మకే రెస్పెక్ట్ ఇవ్వలేదు, అలాంటిది ఈవిడికి రెస్పెక్ట్ ఇవ్వాలా? అక్క, ప్రపంచంలో ఉన్న అమ్మలందరూ స్వార్థపరులు యొక్క స్వార్థపరులు. నాన్న అమ్మ నుంచి దూరంగా ఉంచి మంచి పని చేశారు. యు నో వాట్, మన అమ్మైనా లేక ఇంకెవరి అమ్మైనా, అమ్మ అనే ఈ ప్రాణి లైఫ్ లో ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ మీద ఆర్డర్స్ వేయాలనుకుంటుంది అంతే. నేను మన అమ్మని ఎంతగా ద్వేషిస్తున్నానో ఈ లడ్డు అంటుని కూడా అంతగానే ద్వేషిస్తున్నానక్క. అంతే. మన లైఫ్ లో అమ్మ లేకపోవడం మంచిదైంది. ఓకే ఓకే, సైలెంట్ గా ఉండు. అసలు ఏం మాట్లాడుతున్నావు? ఒకసారి ఎక్కడున్నావు అదేనా ఆలోచించు. రిలాక్స్. ఓకే, తానని రిలాక్స్ అవ్వమని చెప్తున్నాను. ఎందుకంటే ఆంటీకి మళ్ళీ కోపం వచ్చిందంటే ఇంత రాత్రిపూట మేము ఎక్కడికి వెళ్ళాలి? చేతిలో డబ్బులు లేవు, కనీసం నాకు జాబ్ కూడా దొరకలేదు. నువ్వు కంగారు పడొద్దు, ఓకే? నేను రేపే మనం ఉండటానికి చోటు చూస్తాను. తర్వాత మనం మన సామాన్లు ప్యాక్ చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. డోంట్ వరీ. నిజంగానా? హా. పద. పద వెళ్దాం. తనసలు ఏమంటోంది? దూరంగా ఉన్న వాళ్ళమ్మ గురించి అందరు కూతుళ్ళు ఇలాగే ఆలోచిస్తుంటారా? నా 2 కూతుళ్ళని కూడా చిన్నప్పుడే నాకు దూరం చేశారు. వాళ్ళని ప్రతి క్షణం నేను గుర్తు చేసుకుంటూనే ఉంటాను. ఇన్నేళ్ల నుండి ప్రతి చోట వాళ్ల కోసం వెతికాను, కానీ ఎక్కడా కనిపించలేదు. నిజంగానే నా కూతుళ్ళు కూడా నన్ను ఇలాగే ద్వేషిస్తూ ఉంటారా? ఇప్పుడు వీళ్ళిద్దరూ నన్ను ద్వేషించినట్టు. అభి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఐ మీన్, మీకు ఎన్నెన్నో పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని నా కోసం టైం తీసుకుని మీరు ఇక్కడికి వచ్చారు. ఐ మీన్, దట్స్ సో స్వీట్ ఆఫ్ యూ. నేను రాకుండా ఎలా ఉంటాను చెప్పు? ఫోన్లో నీ మాటలు కంగారుగా అనిపించే నా మైండ్లో పానిక్ బటన్ ని ప్రెస్ చేసేసావు నువ్వు అసలు ఏం ప్రాబ్లంలో ఉన్నావో నాకు అర్థం కాలేదు. పైగా ఇప్పుడు మనం బిజినెస్ పార్ట్నర్స్మే కాదు, ఆ కాన్సర్ట్ లో మనం ఏదైతే టైం కలిసి స్పెండ్ చేశామో దాని తర్వాత మన ఈ ఫ్రెండ్షిప్ ఇంకా చాలా స్ట్రాంగ్ అయిపోయింది కదా. ఇన్ఫాక్ట్ నేను చాలా ఆశ్చర్యపోయాను. అభి, జస్ట్ సెకండ్. కరణ్, తన నా లైఫ్ లో అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం నా తమ్ముడు. ఒకవైపు నేను పోలీస్ కేసులో ఇరుక్కున్నానని నాకు చెప్తున్నాడు. ఆ మాట చెప్పి నా ఫోన్ ని కట్ చేశాడు. అయ్యో మై డియర్ అన్నయ్య, నా ఫోన్ నీళ్ళలో తడిచిపోయింది, అందుకే నేను నీకు ఫోన్ చేయలేకపోయాను. నువ్వు నీ సాకులు. నువ్వు కనీసం ఒక్కసారి నాకు నేను ఈ పోలీస్ స్టేషన్ లో ఉన్నానని చెప్తే నేను అక్కడికే వచ్చేవాడిని కదా. కానీ మై డియర్ అన్నయ్య, నేను మొత్తం మేనేజ్ చేశాను. ఎందుకు నువ్వు కంగారు పడతావు? జాన్, ఇంతకు ఏం జరిగిందో చెప్పలేదు. అదో అమ్మాయితో ప్రాబ్లంలే. ఓకే గాయస్, ఐఎమ్ ఆఫ్. సీ యూ. హే రాక్ స్టార్, నిన్నే ఆగాగు, నేను వస్తున్నాను. నాకొక్క పాట కూడా వినిపించకుండా అలా ఎలా వెళ్ళిపోతావు? నేను నీకెంతో పెద్ద ఫ్యాన్ని కదా, నన్ను కలవకుండా ఎక్కడికి పారిపోతున్నావు? ఏం నానమ్మ మీరు ఇంత స్పీడ్ గా రావాల్సిన అవసరం ఏముంది? బాగుందమ్మా, చాలా బాగుంది, బ్రిలియంట్. ఎంత బాగా పరిగెత్తావు నువ్వు అసలు, అచ్చం పీటీ ఉషలాగా. నీ కాళ్లలో అంత శక్తి లేదు అని తెలిసినప్పుడు మరి నువ్వు ఎందుకు ఇలా పరిగెడుతున్నావు? ఏదో రేసులో గెలవాలి అన్నట్టుగా. దీనికంటే పైనుంచి కిందకి లాంగ్ జంప్ చేస్తే బాగుండేది కదా. కరీనా అత్తయ్య, చిల్, కంగారు పడద్దు, ఓకే? రిలాక్స్. అత్తయ్య, కమ్ 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 కమ్. అయినా నీకు అసలు ఇంత ఎక్సైట్మెంట్ ఎందుకు చెప్పు? ఫైన్ ఫైన్. ఎవరైనా త్వరగా ఆయింట్మెంట్ తీసుకురండి, అలాగే మంచినీళ్ళు కూడా. ఓ నో, ఇంట్లో వాళ్ళందరూ ఇప్పుడు ఇక్కడ ఎందుకున్నారు? ఎంత రాత్రిపూట నన్ను డ్రెస్ లో చూసారంటే నన్ను నాన్న తిట్టడం మొదలు పెడతారు. ఇప్పుడు ఏం చేయాలి? నెమ్మదిగా. ఇప్పుడు ఎవరైనా మా సూపర్ నానమ్మ అసలు ఏమైనా చేయగలరా? నానమ్మ యాంకిల్ లో ప్రాబ్లం ఉంది, కానీ ఏ హాస్పిటల్ కి ట్రీట్మెంట్ కి రాదు. ఒకవేళ ఏదైనా హాస్పిటల్ కి పొరపాటున తను వెళ్ళిందంటే అక్కడ ఎంత గందరగోళం చేస్తుందంటే వాళ్ళు అడ్మిట్ చేసుకోకుండానే ఇంటికి పంపించేస్తారు. అంతేనా నానమ్మా? అయితే మీరు ఇంటికే ఒక ఫిజియోని పిలిపించవచ్చు కదా. వెల్ అబ్బాయి, అది కూడా నేను ట్రై చేశాను, కానీ అంత మంచి ఫిజియో ఇప్పుడు ఎక్కడ దొరుకుతున్నారు?
మనకి వయసు పైబడే కొద్దీ అప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం కదా. ఇవాళ రాత్రి ఏదైనా హోటల్లో గడిపి రేపు ఏదైనా మంచి అకామిడేషన్ చూసుకుంటాం. నేను ఒక ఫిజియోథెరపిస్ట్ ని జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. రిషబ్, యాక్చువల్లీ నాకు ఒక ఫిజియోథెరపిస్ట్ తెలుసు. నేను ఇప్పుడే తన మా అత్తగారి ఇంట్లో పీజీగా ఉంచాను. ఒకవేళ నువ్వు ఓకే అంటే నేను తనతో మాట్లాడి చూస్తాను. ఓ రియలీ? తను రేపటి నుండి ఇక్కడికి వచ్చేటట్టు మీరు కన్విన్స్ చేయగలరా? ఎందుకంటే నానమ్మ యాంకిల్లో చాలా నొప్పి ఉంది. ఓకే. కరీనా, నాకు కాస్త ఆయింట్మెంట్ రాస్తావా? రూ, ఇలా రా. థ్యాంక్ యూ. హాయ్ అబ్బి. హాయ్. వాట్సాప్ బ్రో. హలో రూ. రూ, అమ్మమ్మకి ఆయింట్మెంట్ రాయ్. నేనా? నేనెందుకు? ఓకే.